లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో బీజేపీ నుంచి బండి సంజయ్ గారి నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? లాస్ట్ టైం కూడా అన్న నాకు అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి అన్న ఏంటంటే అరే అన్నలాగా మనం కావాలని ఒక తపన అన్నట్టు. అన్న చేయగలిగితే మనం కూడా అన్న బాటలో. ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ తిరిగి పోటీ చేస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ ఉన్న తేడా ఏంటి? మీ విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? ఈ గడిచిన ఒక 5 years 6 yearsలో చాలా సేవ చేశాను. అయితే అప్పటి నుంచి ఏంటంటే ఒక 5 years నుంచి చేశాను కాబట్టి నాకు ఈరోజు కాన్ఫిడెన్స్ ఉంది. ఇవన్నీ కాంగ్రెస్ హయాంలో కూడా ఎప్పుడు లేకుండే కాబట్టి మా కమ్యూనిటీ కూడా 100% మాకు ఓటేస్తుందని మాకు నమ్మకం ఉంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. ముఖ్యంగా కరీంనగర్ స్థానంలో కార్పొరేషన్ ఎన్నికలు రసవత్తరంగా నడుస్తున్నాయి. ఈసారి ఎవరు గెలవబోతున్నారనేటువంటి ఆసక్తి మొత్తం రాష్ట్రం అంతా ఉంది. ముఖ్యంగా ఎన్నికల్లో ప్రచారం ఒక ఎత్తు అయితే, ప్రచారం వెనక అభ్యర్థుల గెలుపు కోసం ఎలక్షన్ స్ట్రాటజీస్ అనేది ఇంప్లిమెంట్ చేయడం చాలా ముఖ్యం. ఇక్కడ ఒక అభ్యర్థి ఉన్నటువంటి వారి ఎన్నికల కార్యాలయం దగ్గర మనం అక్కడ చూడవచ్చు. అభ్యర్థులకు సంబంధించినటువంటి వారి అనుచరులు ఎవరు, అలాగే ఓటర్లు ఎవరు, పార్టీకి సంబంధించినటువంటి లాయల్ ఓటర్లు, అలాగే పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఓటర్లు ఎవరు అనేది ఈ స్ట్రాటజీ అంతా కూడా ఇక్కడే నడుస్తుంటుంది. సో అసలు ఎన్నికల వెనక వార్ రూమ్లో ఇలాంటి సిచ్యువేషన్ ప్రతి చోట కూడా మనకు కనిపిస్తుంది. తెలంగాణలో ఉన్న మున్సిపల్ ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితులే ప్రస్తుతం నెలకొన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి ఒక బీజేపీ అభ్యర్థి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఆయన డీటెయిల్స్, అసలు ఆ ఎన్నికల్లో ఎలా ఆయన పోటీ చేయాలనుకున్నారో, ఆయన గెలిపి ఎలా ముందు అవకాశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు? సార్ నా పేరు వచ్చేసి సర్దార్ బల్బీర్ సింగ్. ఓకే, ఎన్నో డివిజన్? మాది వచ్చేసి 58 division సార్. 58 division. సో బీజేపీ నుంచి పోటీ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? సో రాజకీయాల్లోకి మీరు ఎందుకు రావాలనుకున్నారు? ఏంటి మీ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? యాక్చువల్గా నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్. ఆల్రెడీ నేను సాఫ్ట్వేర్గా పనిచేశాను. చెన్నైలో కూడా జాబ్ చేశాను, హైదరాబాద్లో కూడా జాబ్ చేశాను. అయితే చిన్నప్పటి నుండి ఏంటంటే పొలిటికల్గా ఎదగాలని ఒక ఆలోచన. ఏమైందంటే నేను జాబ్ చేసినా కూడా నాకు అక్కడ వర్క్ సర్టిఫికేషన్ అనేది లేకుండే. ఇది చేయాలి అనే ఆలోచనతో మళ్ళీ బ్యాక్గా మళ్ళీ మా హోమ్ టౌన్కి వచ్చేసి మళ్ళీ ఒక మన ఏదైతే సంజయ్ అన్న ఉన్నారో ఆయన అభిమాని కాబట్టి బీజేపీలో జాయిన్ అయ్యేసి ఫుల్ టైమ్గా ఇక్కడ పార్టీలో వర్క్ చేస్తున్నాను. అంటే మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా జాబ్ చేసేవాళ్ళ? ఎంత శాలరీ మీరు ఎర్న్ చేసేవాళ్ళు? నాది అప్పుడు వచ్చేసి 50,000 శాలరీ ఉంటుండే. సో ఇప్పుడు 50,000 మీరు శాలరీని ఎర్న్ చేసేవాళ్ళు. అంటే ఎన్ని సంవత్సరాల కిందట? ఒక 10 to 12 years బ్యాక్. 10 సంవత్సరాల కిందట. అంటే పార్టీ మీద ప్రేమతోనా, లేకపోతే కరీంనగర్ ప్రజలకు ఏదో చేయాలనేటువంటి ఉద్దేశంతోనా పాలిటిక్స్లోకి రావడం? అయితే చిన్నప్పటికెళ్ళి ఒకటే సార్, ఏదో ఒకటి చేయాలి, సర్వీస్ చేయాలి, పబ్లిక్ కోసం, కమ్యూనిటీ కోసం ఏదో ఒకటి చేయాలని తపన ఉంటుండే. అయితే అప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్గా పెద్దగా మేము సెటిల్ లేకుండే. చలో ఫస్ట్ ఫైనాన్షియల్గా ఎదుగుదాం అనే ఆలోచనతో అప్పుడు సాఫ్ట్వేర్ అనేది చాలా భూమి ఉండే. అప్పుడు నేను గురునానక్ కాలేజ్లో మాస్టర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ చేసి మనం ఏదైతే జాబ్ చేస్తున్నా అప్పుడు 50,000 నాకు శాలరీ ఉండే. కానీ ఏదో ఒకటి మిస్సింగ్, ఏదో ఒకటి ఆలోచన. తర్వాత ఏమైందంటే ఇక మ్యారేజ్ అయింది. నా వైఫ్ వచ్చేసి షీఈ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్. సో నాకు ఏం అనిపించింది, సరే ఓకే ఇంట్లో అయితే మనకి ఇల్లు అయితే నడుస్తుంది. తర్వాత నా ఇంటి వాళ్ళ సపోర్ట్ తోటి కూడా మళ్ళీ నేను LLB చేశాను. ఎందుకంటే మనం ఒకవేళ రాజకీయాలు రావాలంటే కంపల్సరీగా మనం కూడా ఈ మార్గం ఎంచుకుంటే మనం కొంచెం స్ట్రాంగ్ అవుతామనే ఆలోచనతో నేను LLB కూడా చేశాను. LLBతో పాటు అట్ ద సేమ్ టైం మన అన్న అంటే నాకు చిన్నప్పటికి చాలా అంటే చాలా అభిమానం. అన్న అంటే సంజయ్ అన్న గారు అంటే బండి సంజయ్ గారి ఫ్యాన్ నేను చిన్నప్పటి నుంచే. ఎప్పటి నుంచి అయితే నాకు ఓటు హక్కు వచ్చిందో అప్పటి నుంచి అన్నకే ఓటేస్తాను, బీజేపీకి ఓటేస్తాను. అన్న చేసే ప్రతి కార్యక్రమాలు చిన్నప్పటి నుంచి చూసి ఇట్లా అరే అన్నలాగా మనం కావాలని ఒక తపన అన్నట్టు. అంటే ఆయన కూడా మీలాగా ఒక సామాన్య కార్యకర్త నుంచి ఈరోజు సెంట్రల్ మినిస్టర్ వరకు వెళ్ళారు మీ కరీంనగర్ నుంచి. అన్న చేయగలిగితే మనం కూడా అన్న బాటలో అన్న మార్గంలో వెళ్తే మనం కూడా అన్నంత కాకుండా మినిమం ఒక కార్పొరేటర్ లేకపోతే ఏదో ఒక స్థాయిలో వెళ్తామని అన్నను ఫాలో చేస్తున్నాము. అంటే బండి సంజయ్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన నాయకత్వాన్ని నచ్చి మెచ్చి
బీజేపీలోకి వచ్చారా, లేదంటే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని అక్కడున్న పార్టీలో ఇచ్చేటువంటి గుర్తింపు, సామాన్యులకు ఇచ్చేటువంటి ప్రయారిటీ నచ్చి వచ్చారా? అయితే విషయం ఏంటంటే బీజేపీ అంటే చిన్నప్పటికీ చాలా అంటే చాలా ఇష్టం. అట్ ద సేమ్ టైం ఏంటంటే సంజయ్ అన్న సొంట లీడర్ని చూసిన తర్వాత మాకు అరే బీజేపీలో ఒకవేళ అన్న సొంటోళ్ళు అంటే మా స్థాయి అంటే ఒక మిడిల్ క్లాస్ నుంచి ఈ స్థాయి వరకు వెళ్ళొచ్చు అంటే 100% మనం కూడా మనం ఇదే సేమ్ పాత్రలో పోతే సక్సెస్ అనేది మనకు కూడా వస్తుందని ఒక ఆలోచన. సేమ్ అన్నలాగానే మనం కూడా సోషల్ సర్వీస్ చేయాలి, కమ్యూనిటీ కోసం పనిచేయాలి, మన హిందూయిజం కోసం పనిచేయాలి అని సేమ్ అన్న మార్గంలోనే మేము కూడా ఫాలో అవుతున్నామండి. సో బీజేపీలో ముఖ్యంగా ఎలక్షన్ స్ట్రాటజీస్, పోల్ మేనేజ్మెంట్ చాలా పక్కాగా చేస్తారు. అది జాతీయ ఎన్నికలైనా లేదంటే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలైనా చివరాఖరికి పంచాయతీ, మున్సిపల్, ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్పొరేషన్ ఎన్నికలైనా కూడా. సో దానికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ అంతా కూడా పర్ఫెక్ట్గా జరుగుతుందండి. కానీ దురదృష్టం ఏంటంటే ఇంకా అవి పాత ఓట్లు అంటే చచ్చిపోయిన ఓట్లు ఇంకా డబుల్ ఓట్స్ ఉన్నాయి, మన ఎక్స్పైర్డ్ అయిన ఓట్స్ ఇంకా స్టిల్ దానిలో ఉన్నాయి, ఇంకా కొన్ని దొంగ ఓట్లు కూడా ఉన్నాయి. దాని గురించి చాలాసారి మేము అధికారులకు విన్నపించుకున్నాం, కానీ స్టిల్ ఏంటంటే అది ఇంకా అవి చూపిస్తున్నాయి. దాంతో ఏమవుతుందంటే వేరే పార్టీ అభ్యర్థులు వాళ్ళు 500కి వెళ్ళి వస్తున్నారు, మేము 0కి వెళ్ళి స్టార్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ వ్యవస్థ చేంజ్ కావాలని ఒక ఆలోచన ఉంది. అదైతే 100% మేము మా బీజేపీ వాళ్ళమే కంపల్సరీ గెలిచామన్నా మాకు. సో బీజేపీ నుంచి బండి సంజయ్ గారి నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? 100% అండి. లాస్ట్ టైం కూడా అన్న నాకు అవకాశం ఇచ్చారు. లాస్ట్ టైం కూడా నేను పోటీ చేశాను. అప్పుడు కూడా నా వేరే అభ్యర్థులకు 1317 ఓట్లు వస్తే నాకు అప్పుడు 653 ఓట్లు వచ్చినాయి. ఇంకో అభ్యర్థికి 52 ఓట్లు వచ్చినాయి. అప్పటి నుంచి అన్న ఏంటంటే 653 ఓట్స్ అనేది చిన్న విషయం కాదు. నీకు వచ్చిన ప్రతి ఒక్క ఓటు అనేది చాలా అంటే స్వచ్ఛమైన ఓటు. 100% నువ్వు పని చేయాలి, నెక్స్ట్ టైం నువ్వు గెలుస్తావు అనేసి మా అన్న మా కమ్యూనిటీ పరంగా కమ్యూనిటీకి 10 lakhs రూపీస్ ఎంపీ లాట్స్ ఇచ్చారు. మా సోలార్ ఏదైతే ఉందో దానికి కూడా అన్న ఒక 7.5 lakhs అది శాంక్షన్ చేశారు. మొన్న గురు తేగ్ బహదూర్ మేము ప్రోగ్రామ్ చేసాం 350 years అంబేద్కర్ స్టేడియంలో. అందులో కూడా మాకు 2 lakhs రూపీస్ అన్న ఇచ్చారు. అంటే అన్న ఏం చేస్తున్నారంటే మా కమ్యూనిటీకి అంటే మా నాయకత్వంలో మేము సేవ చేస్తే రేపు ప్రజలు కూడా మమ్మల్ని ఎన్నుకుంటారు అనే ఆలోచనతో మాకు అన్నది పూరా మొత్తం సపోర్ట్ ఉందండి. లాస్ట్ టైం మీరు పోటీ చేశారు, కార్పొరేటర్గా ఓడిపోయారు. సో ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ తిరిగి పోటీ చేస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ ఉన్న తేడా ఏంటి? మీ విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? అయితే అప్పుడు ఏంటంటే అప్పుడు నేను స్టార్టింగ్ చేసినప్పుడు నాకు అప్పటికి నాకు చెప్పుకోవడానికి ఏం లేకుండే. అప్పుడు నేను కమ్యూనిటీకి అంతగా ఏం చేయలేకపోయినా. కానీ ఈసారి ఏంటంటే నేను ఈ గడిచిన ఒక 5 years 6 yearsలో చాలా సేవ చేశాను కమ్యూనిటీ. కానీ నాకు ఓటర్లు ఎవరంటే నాకు కొంచెం అవగాహన వచ్చింది. అంటే నా ఓటర్స్ ఎవరైనా అయితే అప్పటి నుంచి ఏంటంటే ఒక 5 years నుంచి వాళ్ళకి ప్రతి ఇష్యూలో అంటే ప్రతి వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకు ఏదైతే హెల్ప్ చేశాను కాబట్టి నాకు ఈరోజు కాన్ఫిడెన్స్ ఉంది. 100% ఈసారి నాకు పబ్లిక్ ఏదైతే నాకు బ్లెస్సింగ్స్ ఇస్తారని నమ్మకం ఉంది. బల్బీర్ సింగ్ గారు, మీరు అన్నట్టుగా పంజాబ్లో మీరు అన్నట్టు బీజేపీ అంటే అక్కడ జాతీయ రాజకీయాల్లో బీజేపీ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి సో పంజాబ్లో కూడా మీకు సంబంధించిన కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా బీజేపీ వైపు గతంలో ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ వైపు అటు ఇటు జరుగుతుంది. కానీ ఇక్కడికి వస్తే లోకల్గా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ స్టేట్లో అధికారంలో ఉంది, కానీ బీజేపీ మాత్రం సెంట్రల్లో ఉంది. కానీ కాంగ్రెస్ కాకుండా బీజేపీకే ఓటు ఎందుకు వేయాలి అని ప్రశ్నిస్తే మీరు ఏం సమాధానం? ఇప్పుడు చూసుకోండి, గత 10-12 సంవత్సరాల నుంచి మన దేశ ప్రధానమంత్రి గారు మా సిక్కు కమ్యూనిటీని ఏదైతే ఉందో చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మీరు కర్తార్పూర్ బార్డర్ కానివ్వండి, మన రెడ్ ఫోర్ట్ దగ్గర గురు తేగ్ బహదూర్జీ 350th సెలబ్రేషన్ కానివ్వండి, మన వీర్ బాల్ దివస్ ఏదైతే మా 10th గురు గోబింద్ సింగ్ యొక్క ఏదైతే కొడుకుల వాళ్ళ బలిదానం గురించి ఏదైతే ఇట్లా వీర్ బాల్ దివస్ అనే ప్రోగ్రామ్, ఇట్లా చాలా ప్రోగ్రామ్స్ మా కమ్యూనిటీ గురించి గవర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తుండే. ఇది ఇంతకుముందు లేకుండే, ఇవన్నీ కాంగ్రెస్ హయాంలో కూడా ఎప్పుడు లేకుండే. కాబట్టి మా కమ్యూనిటీ కూడా 100% మాకు ఓటేస్తుందని మాకు నమ్మకం ఉంది. ఇది సో బీజేపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి చాలామంది అభ్యర్థులు కరీంనగర్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, సామాన్య వ్యక్తులు కూడా ఉన్నారు. ఇక్కడ
బల్బీర్ సింగ్ గారు చెప్తున్నట్టుగా తన ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, సో ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో, అలాగే బండి సంజయ్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని తాను కూడా రాజకీయాల్లోకి వచ్చాను, ఇప్పుడు కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను. గతంలో ఓడిపోయినప్పుడు కూడా ఎక్కడా వెనకడుగు వేయకుండా, సో అధిష్టానం ఇచ్చినటువంటి సపోర్ట్తో, అలాగే మంత్రి గారు ఇచ్చినటువంటి సపోర్ట్తో ఇప్పుడు ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్తున్నాను, ఖచ్చితంగా గెలుస్తానని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.